విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కడప విద్యుత్ కార్యాలయం ఎదురుగా ఆందోళన బాటపట్టారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులేట్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఎంప్లాయీస్కు పీఆర్సీ బకాయిలు చెల్లించి 1వ తేదీన జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇంకా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ వివరాలు అందిస్తారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో కడప నగరంలోని ఎస్సీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడికి ఇక్కడ కొంతమంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఈ ఆందోళన బాట చేపట్టారు? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు కడప నడి ఒడ్డున విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులేట్ చేస్తామని ప్రమాణం చేయడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని మేము అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని వ్యక్తం చేస్తున్నాం. అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తేడా లేకుండా అందరినీ రెగ్యులేట్ చేయాలని, తెలంగాణ తరహాలో రెగ్యులేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరికొంతమంది సిఐటి నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో కూడా ఈ ఆందోళన బాట చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది సిఐటి ఆధ్వర్యంలో? ఈరోజు కొత్తగా చేసేది ఆందోళన కాదు. సిఐటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయమని, వాళ్ళని రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయమని ఈరోజు 4.5 సంవత్సరంగా వివిధ రూపాలలో ముఖ్యమంత్రి దృష్టికి సిఐటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ను తీసుకుపోవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి స్పందించకుండా ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా మేము సమావేశాలు పెట్టుకోవడం కాకపోతే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అత్యవసర సర్వీస్ దాంట్లో నువ్వు అవుట్సోర్స్ అనే విధానం ఎట్లా తీసుకొస్తావని చెప్పి అడుగుతున్నావు. ప్రమాదకరమైన రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టి నువ్వు బాధ్యతగా నిర్వహించాలి. తక్కువ వేతనాలు ఇచ్చి నువ్వు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నావు. అదేవిధంగా తెలంగాణలో 42,000 రూపాయలు ఇస్తూ ఉంటే నువ్వు 26,000 రూపాయలు మనం పెరిగిన దాంతో కూడా కల్పిస్తూ ఉన్నావు. సగం దోపిడీ చేస్తున్నావు. కాబట్టి వెంటనే పే స్కేల్ తెలంగాణ మాత్రం ఇవ్వాలని, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా సంవత్సరం నుంచి అరియర్స్ రాలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఈ తక్కువ వేతనాలు ఎట్లా బతికాలు జీవించాలి? అదేవిధంగా ప్రమాదాలు జరుగుతుంటే కనీసం నష్టపరిహారం కూడా లేదు. అందుకని వెంటనే నష్టపరిహారం కట్టించే విధంగా పాలసీ తీసుకురావాలని, పీఎఫ్లు ఎగరగొట్టినటువంటి కాంట్రాక్ట్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయమన్నటువంటిది. కాబట్టి రెగ్యులర్ చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మాట తప్పని మడమ తిప్పని అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాట తప్పినాడా, మడమ తిప్పాడా? ఇంకా ఎన్ని రోజులు నీకు కావాలి? ఇంకా 3 నెలలు 4 నెలల్లో నువ్వేం చేయగలుగుతావు? వెంటనే నువ్వు ఇచ్చిన హామీని అమలు చేస్తావా? లేకపోతే ఈ ప్రభుత్వం అన్న గద్దె దిగాలి, లేకపోతే మా జీతాలన్న మేము రెగ్యులర్ అన్న కావాలని నిమనాదంతో మేము ఉద్యమం చేస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ సిఐటి నాయకులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబీర్, 1 టీవీ న్యూస్, కడప.